హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతక్క కిచెన్. ఈరోజు మనం ఎగ్ టమాటో ఎలా చేయాలో చూద్దామండి. మనం ఎన్నో రకాలుగా ఎగ్ టమాటో చూసామండి, కానీ ఇన్స్టెంట్గా అప్పటికి అప్పుడు మనం తినాలనిపిస్తే ఒక్కసారి నేను చేసినట్టుగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఎగ్ టమాటోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 4 eggs తీసుకున్నానండి, 4 tomatoes తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇందులో సరిపడా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. కొంచెం మెంతికూర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. టమాటోస్ తొందరగా ఉడకాలంటే మనం టమాటోస్ వేసుకోగానే ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసి క్యాప్ పెట్టేసుకోవాలి. చూసారు కదండి, మనం సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకోవడం వల్ల తొందరగా టమాటోస్ ఉడికిపోతాయి. వన్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. మనం ఎగ్స్ని నీట్గా బ్రేక్ చేసి ఇందులో వేసుకుందామండి. ఎగ్స్ వేయగానే కలపకూడదండి, విరిగిపోతాయి. ఎగ్స్ కాస్త ఉడికిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకోవాలి. చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఎగ్ టమాటో రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు జ్యోతక్క కిచెన్.